వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రతి ఆదివారము ఈ విధంగా సమాజంగా కలిసి మనం ప్రభువును ఆరాధించేదానికి దేవుని మందిరానికి వస్తున్నాం. ఆరాధన ఎంతో తగ్గింపుతో చేసే పని. వర్షిప్ ఈజ్ ఎ వెరీ హంబుల్ యాక్ట్. ఎంతో దీనత్వంతో, ఎంతో తగ్గింపుతో చేసే పని. దేవుడు మన జీవితంలో చేసిన కార్యమును, అంటే ప్రాముఖ్యంగా భౌతికంగా మాత్రమే కాదు, ముఖ్యంగా ఆత్మ సంబంధమైన కార్యములు, పాపము నుంచి దేవుడు మనల్ని విడిపించాడనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఆదివారం కూడా ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును స్తుతించడానికి, ప్రభువుకు కృతజ్ఞత చెల్లించడానికి ఈ విధంగా మనం కోరుకుంటున్నాం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆరాధన పరిచర్యలో పాలు పొందాలి. ఈ ఆరాధన ఇది ఒక పరిచర్య. వర్షిప్ ఈజ్ ఎ మినిస్ట్రీ. అనేక పరిచర్యలు ఉన్నాయి కదండి. సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య, సువార్త పరిచర్య, ఇంకా వాయిద్యాలు వాయించే పరిచర్య, పాటలు పాడే పరిచర్య, ఈ విధంగా చాలా పరిచర్యలు ఉన్నాయి. ఆరాధన కూడా ఒక పరిచర్య. అయితే మిగిలిన పరిచర్యలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత మిగిలిన పరిచర్యలన్నీ ఆగిపోతాయి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత ఇంకా సువార్త పరిచర్య ఉంటుంది. అప్పుడు ఇంకా సువార్త ప్రకటించవలసిన అవసరం ఉండదు. ఇంకా సండే స్కూల్ పరిచర్య ఉండదు. ఇంకా పాటల పరిచర్య ఉండదు. ఇక వాయిద్యాలు వాయించే పరిచర్య ఉండదు. మిగిలిన పరిచర్యలు ఏవి ఉండవు. ఇంకా యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత, సంఘం ఎత్తబడిన తర్వాత కేవలం ఒకే ఒక పరిచర్య సదాకాలము ఉండే పరిచర్య. ఏ పరిచర్య? ఆరాధన పరిచర్య. వర్షిప్ మినిస్ట్రీ ఈజ్ ఎన్ ఎవర్లాస్టింగ్ మినిస్ట్రీ. ఆరాధన పరిచర్య నిత్యము ఉండే పరిచర్య. పరలోకంలో మనం ఏం చేస్తామంటే సువార్త ప్రకటిస్తామా, లేకపోతే సండే స్కూల్ పిల్లలకి మనం వాక్యం చెప్తామా, యవనస్తులకి మనం వాక్యం చెప్తామా, వేరే ఏమైనా పరిచర్య చేస్తామా? పరలోకంలో చేసే పరిచర్య ఒకటే ఒకటి, ఆరాధించడం. కేవలం ఆరాధించడమే. చూడండి, ఇప్పుడు మనం 3 పాటలు పాడుకున్నాం కదా, 3 వేరు పాటలు పాడుకున్నాం. ఒకటే పాట 3 సార్లు పాడగలమా ఇదే రోజు? ఇంకా వేరే పాటలు ఏమి లేవా? ఒకటే పాట పాడిస్తున్నారు అనుకుంటాం. ఒకవేళ అలా పాడిస్తే, ఒకవేళ పోయిన ఆదివారం పాడిన పాట మరలా పాడిస్తే కూడా ఇంకా ఏ పాటలు లేవా అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే పరలోకంలో ఒక పాట కాదు, ఒక పల్లవి కాదు, ఒక చరణం కూడా కాదు. పరలోకంలో ఎలా ఆరాధిస్తామంటే ప్రభువును ఎలా ఆరాధిస్తాం? ఒక పాట పాడతాం అక్కడ, సీఎం గీతాల్లో నుంచి పల్లవి పాడతామా? పరలోకంలో ఎలా ఆరాధిస్తామంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకదే, అంటే ఒక పాట కాదు, ఒక పల్లవి కాదు, ఒక అనుపల్లవి కాదు, ఒక చరణం కాదు, పాటలో ఒక లైన్ కూడా కాదు. కేవలం ఎలా ఆరాధిస్తాము? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఒకటే పదం, జస్ట్ వన్ వర్డ్. అది నిత్యత్వము. ఒకటే పదముతో ప్రభువుని ఆరాధిస్తూ ఉంటాం. మరి ఒకటే పదముతో ప్రభువుని ఆరాధించినప్పుడు మరి అప్పుడు మనకు బోరు కొట్టదు అంటారా? బోరు కొడుతుందా? బోరు కొట్టదా? బోరు కొట్టదు. ఎందుకంటే ఆ పరిశుద్ధుడైన దేవుడు మన కళ్ళెదురుగా ఉంటాడు. ఆ పరిశుద్ధుడు మన కళ్ళ ఎదుటే కనబడినప్పుడు ఇంకా మనకు వేరే పాటలు రావు, ఇంకా వేరే వచనాలు రావు, వేరే పల్లవులు రావు. కేవలం ఆయన యొక్క పరిశుద్ధతను స్తుతిస్తూ, ఆయన పరిశుద్ధతను కొనియాడుతూ, ఆయన పరిశుద్ధతను ఆరాధిస్తూ ఇంకా జీవితాంతం, అంటే నిత్యత్వము ఇంకా అలాగే ఆరాధిస్తూనే ఉంటాం. కాబట్టి పరలోకంలో ఏదైతే మనం చేయబోతున్నామో, నిత్యత్వంలో ఏదైతే చేయబోతున్నామో, ఈరోజు సంఘముగా ప్రతి ఆదివారం చేయబోయేది ఏంటంటే ఇదొక రిహార్సల్ అనుకోవాలి అంతే. అంటే ఇదొక ఎక్సర్సైజ్, ఇదొక అభ్యాసం లాంటిది. ఇక్కడ పరలోకంలో కూడా ఎత్తబడిన సంఘమే కదా ప్రభువుని ఆరాధించేది. కాబట్టి సంఘముగా ప్రతి ఆదివారము మనం ప్రభువుని ఆరాధించినప్పుడు హృదయపూర్వకంగా
ఆత్మతో సత్యముతో మనం ప్రభువుని ఆరాధించాలి. దేవునిని వ్యక్తిగతంగా ఎరిగి మనం ప్రభువుని ఆరాధించండి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే గలతీయులకు రాసిన పత్రికలో, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి, 9వ వచనం. గలతీ 4:9. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. చూడండి ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు, దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత. అంటే దేవుడెవరో నీకు తెలుసు, దేవునికి కూడా నువ్వెవరో తెలుసు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగతమైన సంబంధం, వ్యక్తిగతమైన అనుభవం కలిగి మనం ప్రభువుని ఆరాధించాలి. చూడండి 103వ కీర్తనకు వద్దాం. ఇప్పుడు మనం చదువుకున్న 103వ కీర్తన, ఇది దావీదు కీర్తన. ఒకవేళ ఆరాధించేదానికి ఒక లైన్ ఉందనుకోండి, ఆరాధించడానికి ఒక క్యూ ఉందనుకోండి, ఆ క్యూలో ఫస్ట్ ఎవరు ఉంటారు? దావీదే ఉంటాడు. ఎందుకంటే దావీదు అనగానే మనకు గుర్తొచ్చేది ఆరాధన, స్తుతి. దావీదు కీర్తనలు చూడండి, ఈ కీర్తనలు కూడా 150 కీర్తనలు ఉంటే దాదాపు 73 నుంచి 75 అంటే 73 నుంచి 75 కీర్తనలు రాసింది ఎవరంటే దావీదే. దావీదు గొప్ప రాజు అయినప్పటికీ కూడా దేవుడిని ఆరాధించడానికి సమయం తీసుకున్నాడు. తను కాపరిగా ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధించాడు, అభిషేకించబడిన తర్వాత ప్రభువుని ఆరాధించాడు, తర్వాత రాజుగా సింహాసనం మీద కూర్చున్న తర్వాత కూడా ప్రభువుని ఆరాధించాడు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి. కాబట్టి దావీదు యొక్క కీర్తనలు మనల్ని ఎంతో ప్రోత్సహించే కీర్తనలు ప్రభువుని ఆరాధించడానికి. ఈ 150 కీర్తనలో మనం గమనిస్తే ఈ ప్రపంచంలో ఏ గ్రంథంలో లేని విషయాలు, అంటే మానవుని యొక్క హృదయమును గురించిన సంగతులు ఈ కీర్తనల్లో కనబడతాయి. మానవుని యొక్క హృదయ అంతరంగం ఎటువంటిది, మానవుని యొక్క ఆలోచనలు ఎటువంటివి. మనం కీర్తన చదివినప్పుడు హృదయాంతరంగంలో ఏం జరుగుతుందో కూడా కీర్తనకారుడు రాస్తాడు. అంటే దావీదు మాత్రమే కాదు, ఇంకా ఆసాపు రాశాడు, తర్వాత కోరహు కుమారులు రాశారు, సొలొమోను రాశాడు, హేమాను, ఇంకా కొంతమంది రాశారు. అంటే ఎక్కువగా రాసింది ఎవరు? దావీదు. ఈ యొక్క 150 కీర్తనలు మనం గమనించినప్పుడు ఇవి 5 స్కందాలుగా, 5 పుస్తకాలుగా డివైడ్ చేయబడ్డాయి, విభజించబడ్డాయి. మనకు తెలిసిందే, ఒకసారి గుర్తు చేస్తున్నాను. చూడండి 150 కీర్తనల్లో మొదటి 41 అంటే 41. చూడండి 41వ కీర్తన చూడండి ఒకసారి. 41వ కీర్తన 41వ కీర్తన అయిపోయిన తర్వాత చూడండి ఏమన్నా అక్కడ ద్వితీయ స్కందం, అంటే మొదటి 41వ కీర్తనలు ప్రథమ స్కందం అన్నమాట, అంటే ఫస్ట్ బుక్. తర్వాత 42 నుంచి 72 వరకు, 42 నుంచి 72 వరకు ఇది ద్వితీయ స్కందం. తర్వాత 73 నుంచి 89 వరకు, 89 వరకు, 73 నుంచి 89 వరకు అది తృతీయ స్కందం, అంటే థర్డ్ బుక్ అన్నమాట. తర్వాత 90వ కీర్తన నుంచి 106వ కీర్తన వరకు ఇది 4వది, చతుర్థ స్కందం ఇది. తర్వాత 107వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు ఇది పంచమ స్కందం, అంటే 5వ పుస్తకం. ఈ కీర్తనలు 5 పుస్తకాలుగా లేకపోతే 5 స్కందాలుగా విభాగించబడ్డాయి. ప్రతి స్కందంలో కూడా మనం చూస్తే చివరిలో దేవుడిని స్తుతించే వచనాలు ఉంటాయి. ప్రతి స్కందంలో కూడా దేవుడిని స్తుతించి దేవుని ఆరాధించే వచనాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కీర్తనల గ్రంథము మనము ప్రభువుని ఆరాధించడానికి ఎంతగానో ప్రోత్సాహపరిచేది, ఎంతగానో పురికొల్పేది. ఇప్పుడు మనం 103వ కీర్తన 5 వచనాలు చదువుకున్నాం. ఈ 103వ కీర్తన 5 వచనాల నుంచి క్లుప్తంగా ఒక 5 లేకపోతే 6 సంగతులు చూద్దాం. చూడండి 103వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఇక్కడ
కీర్తనకారుడు ఏమంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోతూ తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. కొన్నిసార్లు మనతో మనం మాట్లాడుకుంటుంటాం కదా, అట్లా కీర్తనకారుడైన దావీదు తన ప్రాణంతో ఏమని మాట్లాడుకుంటున్నాడంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోదంటున్నాడు. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం ఏంటంటే మరిచిపోయే స్వభావం. అనేక సంగతులు మనం సులువుగా మర్చిపోతాం. కొన్ని సంగతులు మాత్రమే జ్ఞాపకం ఉంటాయి కదా, మన జన్మదినము, లేకపోతే మన వివాహ దినము, లేకపోతే మనకు ఉద్యోగం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పాస్ అయ్యాము, ఎప్పుడు చదువుకున్నాం, ఎప్పుడు డిగ్రీ పాస్ అయ్యాము, ఇట్లా కొన్ని సంగతులు మాత్రమే జ్ఞాపకం ఉంచుకుంటారు. మిగిలిన సంగతులన్నీ అంటే వేరేవన్నీ కూడా దేవుడు చేసిన ఉపకారాలు కావా? దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. ఉదయకాలం లేచినప్పటి నుంచి మనం గమనిస్తే కూడా ఎన్నో చేశాడు దేవుడు. అయితే అనేక సంగతులు మనం మర్చిపోతాం. అందుకనే కీర్తనకారుడు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అంటే ఎన్నో ఉన్నాయి. మన దృష్టిలో కొన్ని ఉపకారాలే కాదనుకుంటాం. ఏదైనా ఒక అద్భుతం జరిగితేనే అది మేలు అనుకుంటాం. రోజు జరిగే సంగతులు పెద్దగా గొప్పగా మనం భావించాం. అయితే దేవుడు మన పక్షంగా చేసిన విషయాల్లో, ఉపకారాలలో దేనిని కూడా మనము మర్చిపోవద్దు. ప్రభువును ఆరాధించే విషయంలో మనం మర్చిపోవద్దు, స్తుతించే విషయంలో మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మానవుని యొక్క స్వభావం ఏంటంటే త్వరగా మర్చిపోయే స్వభావం. మనం బలలో పాల్పొందినప్పుడు కూడా 1 కొరింథీ 11వ అధ్యాయంలో చదువుతాం కదా, ఏమంటాడు అక్కడ అపోస్తలుడైన పౌలు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే. ఎందుకు? మర్చిపోయే స్వభావం. బల్లలో పాల్పొందినప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటాడు యేసుప్రభు. ఎందుకంటే ఈ లోకంలో ఉండే విషయాలలో పడిపోయి మనం దేవుణ్ణే మర్చిపోయే స్వభావం అనేది. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చూడండి, బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు ఆయన చేసిన ఉపకారములన్నీ బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ఆయన చేసిన ఉపకారాలన్నీ మన జన్మం గురించి కానీ, మనం పుట్టుక గురించి, మనము పుట్టక మునుపు కూడా, మన తల్లి గర్భములో పిండమున ఉండగానే ఆయన మనల్ని చూశాడంట. అంటే మన అడుగుజాడలు కానీ, మన పేరు పెట్టి పిలిచేది కానీ, మన ఉపకారములన్నీ కూడా మన పక్షంగా దేవుడు చేసిన ఉపకారములన్నీ బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ఒకవేళ బైబిల్నే, దేవుని వాక్యంనే మనం మర్చిపోయాం అనుకోండి, అప్పుడు ఏం మర్చిపోతాం? దేవుడు చేసిన ఉపకారములు కూడా మర్చిపోయే అవకాశం ఉంది. చూడండి, కీర్తనకారుడు ఏమంటాడంటే 119వ కీర్తనలో 16వ వచనం, 119:16. నీ కట్టడలను బట్టి నేను హర్షించదును, నీ వాక్యమును నేను, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యమును నేను మర్చిపోను. 83వ వచనం, 83వ వచనం, నేను తగుచున్న సిద్ధివలనైతిని అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు, నీ వాక్యమును నేను మర్చిపోను, నీ కట్టడలను కూడా మర్చిపోను. 93వ వచనం, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను, నీ ఉపదేశములను కూడా నేను మర్చిపోను. తర్వాత 176వ వచనం, ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నీ వాక్యమును మర్చిపోను, నీ కట్టడలను మర్చిపోను, నీ ఉపదేశములను మర్చిపోను, నీ ఆజ్ఞలను నేను మర్చిపోను. ఒకవేళ దేవుడు చెప్పినవన్నీ, దేవుని వాక్యం మనం మర్చిపోయామనుకోండి, ఏం మర్చిపోతాం? ఆయన చేసిన ఉపకారములు కూడా మర్చిపోతాం. కాబట్టి మనం కూడా మన ప్రాణంతో, అంటే మనతో మనం మాట్లాడుతున్నప్పుడు, నేను దేవుణ్ణి స్తుతించాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన అంటే కేవలం మాటలతో చెప్పేది మాత్రమే కాదు, మన ప్రవర్తనలో కూడా ఆ విధంగా మనం ఉండాలి. కాబట్టి కీర్తనకారుడు తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. చూడండి, 3వ వచనం నుంచి 5వ వచనం వరకు 103వ కీర్తనలో క్లుప్తంగా ఒక 5 లేకపోతే 6 సంగతులు చూసుకుందాం. చూడండి, 103వ కీర్తన 3వ వచనము మొదటి లైన్ నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మొట్టమొదటిగా ఈరోజు మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, ఆయన మన దోషములన్నిటినీ క్షమించాడు. మనము పాపులము, తల్లి గర్భమున పిండమున ఉన్నప్పుడే మనం పాపులము.
పాపముతోనే మనము జన్మించాం, పాపముతోనే మనము జీవిస్తున్నాం. అయితే యేసు ప్రభు యొక్క రక్తము మన యొక్క పాపములన్నీ కూడా కడిగింది. ప్రాముఖ్యంగా మన దోషములన్నింటినీ, మన పాపములన్నింటినీ ఆయన ఏం చేశాడు? క్షమించాడు. చూడండి, లోకంలో చట్టాలు ఎన్నో ఉన్నాయి కదా. ఉదాహరణకి మన బైబిల్ గ్రంథంలోనే మోషే ధర్మశాస్త్రం ఉంది. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు ధర్మశాస్త్రము మనుషులకి ఎందుకు ఇచ్చాడంటే ఏది తప్పో ఏది ఒప్పో తెలియజేయడానికి, అంటే ఏది కరెక్ట్ కాదో చూపించడానికే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనం మోషే ధర్మశాస్త్రము చూసినప్పుడు, మోషే ధర్మశాస్త్రంలో నువ్వు ఫలానా పని చేస్తే నీకు ఆశీర్వాదము, నువ్వు ఫలానా తప్పు చేస్తే ఏముంది అక్కడ? శిక్ష. ఖచ్చితంగా శిక్ష, లేకపోతే శాపం. మోషే ధర్మశాస్త్రంలో మనం చూస్తే ఆశీర్వాదం అన్నా ఉంది, లేకపోతే శాపం కానీ శిక్ష కానీ ఉంది. మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడైనా క్షమాపణ ఉందా? క్షమాపణ ఉందంటారా? మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడ లేదు క్షమాపణ. తప్పు చేస్తే ఆ తప్పును బట్టి, ఒకవేళ చిన్న తప్పు అయితే 2 పావురాలు తీసుకొచ్చి ఈ పాపానికి పరిహారం చేసుకోవాలి. కొంచెం పెద్ద తప్పు అయితే ఒక గొర్రె పిల్లని తీసుకురావాలి. ఇంకా పెద్ద తప్పు అయితే ఒక పెద్ద దూడలో తీసుకురావాలి. అంటే మనం చేసే ప్రతి పాపానికి అక్కడ జరిమానా కట్టాలి, లేకపోతే కొన్ని సందర్భాలలో రాళ్లతో కొట్టి చంపబడాలి, లేకపోతే పాలెము వెలుపల వారిని గట్టిపోయాలి. అంటే ఊరవతల వాళ్ళు ఏం చేయాలి? కొద్ది రోజులు అక్కడ ఉండాలన్నమాట. అంటే మోషే ధర్మశాస్త్రంలో మనం ఎక్కడ చూసినా కూడా ఆశీర్వాదం అన్నా ఉంది, లేకపోతే శాపము, లేకపోతే శిక్ష అన్నా ఉంది. కానీ క్షమాపణ ఉందా మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడైనా? మన భారతదేశంలో కూడా మనకు ఒక చట్టం ఉంది, ఐపీసీ అంటాం, ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి. ఇప్పుడు దాని పేరు మారిపోయింది. ఏంటా పేరు? ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ అంటారు. అంటే ఐపీసీ ప్లేస్లో ఏమొచ్చింది? బిఎన్ఎస్ వచ్చింది. భారతీయ శిక్షా స్మృతి కాకుండా భారతీయ న్యాయ సంహిత. చూడండి, ఎప్పుడైనా మన వార్తాపత్రికలు చదివినప్పుడు ఏదైనా ఒక కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఏమని రాస్తారు? అక్కడ ఐపీసీ సెక్షన్ ప్రకారము ఫలానా కేసు నమోదు చేయబడింది అని రాస్తారు. మన భారతీయ చట్టంలో కూడా ఎక్కడ కూడా క్షమాపణ లేదు. తప్పు చేసిన వాడికి ఏం చేయాలి? 500 రూపాయల జరిమానా కట్టాలి, 10,000 రూపాయల జరిమానా కట్టాలి, లేకపోతే ఒక 6 నెలలు జైలు శిక్షను అనుభవించాలి, లేకపోతే ఒక సంవత్సరము, లేకపోతే జీవిత ఖైదನ್ನು అనుభవించాలి. కానీ భారతీయ చట్టంలో ఎక్కడ కూడా క్షమాపణ సెక్షన్ ఉందా? లేదు. అయితే కొన్నిసార్లు జడ్జిలు కానీ రాష్ట్రపతులు కానీ క్షమిస్తారు కదా. జడ్జి దగ్గరికి వెళ్ళి ఎవరికైనా జీవిత ఖైదు వేశారు అనుకోండి, వెళ్ళి జడ్జి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగారు అనుకోండి, నేను తప్పు చేశాను, కరెక్టే, అయితే నా జీవితం మారిపోయింది, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నేను మరలా తిరిగి చేయను అని ఒక పెటిషన్ పెట్టుకుంటే అప్పుడు జడ్జి ఏం చేస్తాడు, లేకపోతే రాష్ట్రపతి ఏం చేస్తాడంటే క్షమిస్తాడు, క్షమాపేక్ష పెడతాడు. అయితే క్షమాపేక్ష పెట్టినప్పుడు ఏ సెక్షన్ ప్రకారం, ఏ ఐపీసీ సెక్షన్ ప్రకారం క్షమాపేక్ష పెడతాడు? దానికి సెక్షన్లు ఏమైనా ఉంటాయా? ఏ సెక్షన్లు ఉండవు దానికి. కేవలం దయదలిచి, సరే నీ జీవితం మారిపోయింది అంటున్నావు కాబట్టి, నీ జీవితంలో మార్పు కనిపించింది కాబట్టి నేను క్షమిస్తున్నాను అంటే కృపను బట్టి, కృప చూపించి, దయ చూపించి క్షమిస్తారు. కానీ చట్టం ప్రకారం వెళ్తే చట్టంలో ఎక్కడ కూడా క్షమాపణ లేదు. మోషే ధర్మశాస్త్రంలో కూడా క్షమాపణ లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఈరోజు నీకు నాకు పాప క్షమాపణ ఉంది. ఉచితముగా, ఉచితముగా నిన్ను నన్ను ఆయన క్షమించాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ 103వ కీర్తన 5వ వచనం మొదటి భాగంలో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఇంకా 103వ కీర్తనలో చూడండి, ఇక్కడ ఇంకో మాట మనకు బాగా తెలిసిన మాటే, 12వ వచనంలో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. యాజ్ ఫార్ as the east is from the west, అంతగా మన అతిక్రమములను ఆయన దూరపరిచాడు. అంటే మన పాపములను క్షమించడం మాత్రమే కాదు, ఆయన మర్చిపోయాడు కూడా. He has not only forgiven our sins, but he has also forgotten our sins.
మన పాపములను క్షమించడం మాత్రమే కాదు, మర్చిపోయాడు. ఇంకా చూడండి 85వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు 2వ వచనంలో, 85వ కీర్తన 2వ వచనంలో అంటాడు, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. ఆయన కప్పాడు మన పాపాన్ని పరిహరించాడు. పడమటికి తూర్పుకు ఎంత దూరమో అంత దూరముగా మన పాపమును పరిహరించాడు. చూడండి, లోకంలో మనం కొన్నిసార్లు ఎవరైనా పొరపాటు చేసినప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు మనం క్షమిస్తాం, కానీ మర్చిపోతామా? కొంచెం మర్చిపో. సమయం వచ్చినప్పుడు ఏమొస్తుంది? అన్ని గుర్తొస్తాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? క్షమించడం మాత్రమే కాదు, పడమటికి తూర్పుకు ఎంత దూరమో అంత దూరముగా మన పాపములను ఆయన తొలగించాడు. అంటే మర్చిపోయాడు, దూరపరిచేశాడు. కాబట్టి ఈరోజు సమాజముగా, సంఘముగా కలిసి మన ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, మొట్టమొదటిగా he has forgiven our sins. ఆయన మన పాపములను క్షమించాడు. చూడండి, 2వ సంగతి 103వ కీర్తన 3వ వచనం 2వ లైన్, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే, ఇప్పుడు సంకటములు అంటే మనం మామూలుగా వాడే పదం కాదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదంటే, నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. రెండవదిగా ఎందుకు మనం ప్రభువుని ఆరాధించాలంటే, ఆయన మన రోగములన్నిటినీ స్వస్థపరిచాడు. అంటే భౌతిక సంబంధమైన రోగములే కాదు, మానవునికి ఉన్న పెద్ద రోగం ఏంటి? పాప రోగం. పాపము వలన వచ్చే జీతము మరణం. పాపము చేసిన ప్రతి ఒక్కరూ, చదువుకున్నా చదువు లేకపోయినా, ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా అధికారులైనా, ఏ సంబంధం లేదు. పాపం వలన వచ్చే జీతము మరణం. మరణించాల్సిందే. మానవునికి పట్టిన పెద్ద రోగం ఏదంటే పాప రోగము. అయితే ఆ పాప రోగమును యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిలువ రక్తము ద్వారా ఆయన కడిగి పవిత్రపరిచి స్వస్థపరిచాడు. లేకపోతే మనమందరం నశించిపోవాల్సిందే. ఇలాగే పాపంలో నశించిపోయామనుకోండి, పాపముతో జన్మించి, పాపముతో జీవించి, పాపముతో చనిపోతే ఎడిపోతాం? ఖచ్చితంగా నరకానికి వెళ్ళాల్సిందే. యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేస్తున్నప్పుడు ఈ లోకంలో చాలా మంది ఆయన దగ్గరకు స్వస్థత కోసం వచ్చారు. చాలా మంది రోగులు హీలింగ్ కోసం, స్వస్థత కోసం వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమనేవాడో తెలుసు కదా మనకి. ఏమనేవాడు? భౌతికమైన స్వస్థత కంటే ముందు ఏమనేవాడు? చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం. మీరు చెప్తే అది తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్పలేదు కాబట్టి చూపిస్తున్నా. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నాడు? అక్కడ వచ్చిన వ్యక్తి ఏంటంటే, రోగం కోసం, స్వస్థత కోసం వస్తే ఏమంటున్నాడు? మీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఎందుకంటే పాప రోగానికి స్వస్థత కావాలి. ఆ పాప రోగంతో ఉన్న మానవుని స్వస్థపరిచేదానికే యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి రెండవదిగా ఈరోజు ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, మనమందరం కూడా పాపముతో జన్మించాం, పాపముతో జీవిస్తున్నాం, పాపముతోనే మరణిస్తే నరకానికి వెళ్తాం. అయితే మన పాపములను, మన రోగములు, పాప రోగమును ఆయన స్వస్థపరిచాడు. He has healed our disease which is called sin. చూడండి, 3వ సంగతి చూద్దాం. 103వ కీర్తన 4వ వచనం. 103వ కీర్తన 4వ వచనం మొదటి లైన్, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. మూడవదిగా మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలి రోజంటే, సంఘముగా కలిసి సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించాడు. ఆయన మనకు విమోచన కలుగజేశాడు. He has redeemed us. విమోచన అనే పదము సహజంగా మనము అనంతరం ఈ పదాన్ని మనం వాడము. అయితే విమోచన అనే పదానికి అర్థం ఏంటంటే తిరిగి కొనుక్కోవడం. విమోచన అంటే అర్థం ఏంటండి? తిరిగి కొనుక్కోవడం. అంటే టు రిడీమ్ అంటే టు బై బ్యాక్. అంటే దేవుడు నిన్ను నన్ను ఆయన రూపంలో సృష్టించాడు. అయితే మనం ఏమైపోయాము? అపవాది సంబంధం అయిపోయాము. అపవాది మాట విన్నాం, ఆజ్ఞను అతిక్రమించాం, తప్పు చేశాం. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను విమోచించాడు. అంటే అర్థం ఏంటి? నిన్ను నన్ను తిరిగి కొన్నాడు. He has bought us back.
పాత పాలస్తీనా కాలంలో ఆ గ్రీకు భాషలో, అంటే ఆ గ్రీకు దేశంలో ఆ సమయంలో ఈ విమోచన అనే పదానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ విధానంలో యజమానులు ఏం చేసేవాళ్ళంటే, ఒక బానిసను మార్కెట్లో కొనుక్కొని తెచ్చుకునేవారు. అంటే బానిసలు అమ్మే మార్కెట్ ఉండేది అనమాట ఆ దినాల్లో. కొనుక్కొని తెచ్చుకొని వారి ఇంట్లోనే ఆ బానిసను చనిపోయేంత వరకు పెట్టుకునేవారు. ఇంకో కొంతమంది ఏం చేసేవారంటే, ఒక బానిసను కొనుక్కొని తెచ్చుకొని కొంతకాలం కాంట్రాక్ట్ ఉండేది అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బానిసలు ఏం చేస్తారు, తిరిగి మార్కెట్లో అమ్మేస్తారు. అయితే గ్రీకు భాషలో కొన్ని పదాలు ఉన్నాయి. ఒక పదం ఉంది. ఆ పదానికి అర్థం ఏంటంటే, ఒక బానిసను బానిస మార్కెట్లో నుంచి కొనుక్కొని వారు ఏం చేసేవారంటే, ఇంటికి తెచ్చుకొని పని చేయించుకునేవారు కాదు, వారికి విడుదల ఇచ్చేవారు అనమాట. కొని ఏం చేసేవారు, ఫ్రీడమ్ ఇచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభు నీకు నాకు కూడా ఏం చేశాడంటే, తన రక్తముతో కొన్నాడు, కొని మనలను స్వతంత్రులుగా చేశాడు. ఒకప్పుడు మనము ఎవరికి బానిసలము, ఎవరికి దాసులము, పాపానికి దాసులము, సాతానికి దాసులము, మన శరీరానికి మనమే దాసులము. అయితే ఆ దాసత్వము నుంచి నిన్ను నన్ను విడిపించేదానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన నిన్ను నన్ను తిరిగి కొన్నాడంటే దేవదూతల్ని పంపించి కొనలేదు, లేకపోతే కొన్ని అద్భుతాలు చేసి కొనలేదు. ఎలా కొన్నాడండి? మనకు బాగా తెలుస్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం 18-19 ఏమనుంది? నిర్దోషములు నిష్కలంకములకు అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఆ వచనం చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 1 పీటర్ 1:18-19 18-19 అందరం కలిసి చదువుకుందాం. పితృపారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుగా వెండి బంగారములోని క్షయ వస్తువుల చేత నీవు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషములు నిష్కలంకములకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరు ఎరుగలేదు కదా. విమోచన అనే పదములో తిరిగి కొన్నాడు అనే పదాన్ని పెట్టుకోండి. ఎలా కొన్నాడంటే, వెండి బంగారంతో కొనలేదు కానీ ఎలా కొన్నాడు? ఆయన రక్తముతో, అమూల్యమైన నిరపరాధ రక్తం, అది పాపము లేని రక్తముతో ఆయన నిన్ను నన్ను కొన్నాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనేకులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి, ఇందాకే చెప్పారు కదా, ధర్మశాస్త్రంలో ఏమున్నాయండి? ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. అయితే ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఏం చేశాడు? ఆయన మనలను విమోచించాడు, తిరిగి కొన్నాడు. ఎలా కొన్నాడు? ఆయన రక్తము చిందించాడు. సిలువలో చివరి బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని కార్చి కొన్నాడు. కాబట్టి ఈరోజు మూడవదిగా ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలంటే, సమాధిలో నుండి మన ప్రాణమును ఆయన విమోచించాడు. మనం సమాధిలోకి వెళ్ళిపోవలసిన వారం. అంటే మనకి ఇంకా తర్వాత ఏంటి అనేది మనకు తెలియదు. అంత తర్వాత ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోయే వాళ్ళం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత నిన్ను నన్ను ఆయన విమోచించాడు. చూడండి, 4వ సంగతి చూద్దాం. 4వది 103వ కీర్తన 4వ వచనం 2వ లైన్. 103 4వ వచనం 2వ లైన్. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆయన మనకు కిరీటం ఇచ్చాడట. ఏ కిరీటం? ఆ కిరీటం పేరేంటి? కరుణా కటాక్షం. చూడండి, ఇంకో కిరీటం ఉంది. 8వ కీర్తన 5వ వచనం. 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. మహిమా ప్రభావం అనే కిరీటం ఇచ్చాడు. ఇంకా కరుణ కటాక్షం అనే కిరీటం ఇచ్చాడు. అయితే మనకి కిరీటాలు ఇచ్చాడు కదా, మరి ఆయన కిరీటం పెట్టుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ముళ్ళ కిరీటం అంటే అది బాగా చెప్పుకోదగ్గ కిరీటం, అదేమైనా సంతోషకరమైన కిరీటమా?
ముళ్ళ కిరీటం అంటే అర్థం ఏంటంటే అవమానం. ముళ్ళ కిరీటం పెట్టబడిందంటే అవమానము అనే కిరీటం ఆయన పెట్టుకున్నాడు. నీకు నాకేమిస్తున్నాడండి? కరుణ, కటాక్షము, మహిమ, ప్రభావం. ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు ఉన్నాడు కదా, నా కోసము జీవ కిరీటము సిద్ధపరచబడి ఉంది, నా కోసము నీతి కిరీటం ఉంది. ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి. అంటే మన యొక్క జీవించే జీవితాన్ని బట్టి ఇంకా ఎన్నో బహుమానాలు కూడా ఇవ్వబోతున్నాడు. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, ఆయనేమో అవమానం అనే కిరీటం పెట్టుకున్నాడు, ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. నీకు నాకు మహిమ, ప్రభావము, కరుణ, కటాక్షం అనే కిరీటం ఇచ్చాడు. 4 సంగతులు చూశాం కదా. ఎందుకు ఆరాధించాలి ప్రభువును? మొట్టమొదటిగా ఎందుకు ఆరాధించాలి? మన దోషములన్నిటినీ క్షమించాడు. రెండవది, మన రోగములను, ముఖ్యంగా మన పాప రోగమును స్వస్థపరిచాడు. మూడవది, విమోచించాడు. ఎట్లా విమోచించాడండి? రక్తము చిందించి. అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చిందించి విమోచించాడు, అంటే తిరిగి కొన్నాడు. నాలుగవది, కిరీటము ధరింపజేశాడు. చూడండి, ఐదవది చూద్దాం. త్వరగా చూసుకుందాం. 103వ కీర్తన 5వ వచనం మొదటి లైన్, పక్షిరాజు యవనము లేని యవనము క్రొత్తదగు చెందినట్లు. అంటే ఆయన క్రొత్తగా చేస్తున్నాడు. దినదినము కూడా ఆయన నూతన పరుస్తున్నాడు. హీఈస్ రిన్యూవింగ్ అవర్ బాడీ, హీఈస్ రిన్యూవింగ్ us ఎవ్రీ డే. మనం రిన్యూవల్ అనే పదం వాడతాం కదా, లైసెన్స్ రిన్యూవల్ చేసుకోవాలి, లేకపోతే వెహికల్ ఏదైనా అయిపోతే, ఇన్సూరెన్స్ అయిపోతే రెన్యువల్ చేసుకోవాలి. అంటే మరలా వాళ్ళని నూతన పరుస్తున్నాడు. చూడండి, బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, ఆంతర్య పురుషుడు ఏం చేస్తున్నాడంట? దినదినము నూతన పరుస్తా ఉన్నాడు. పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనమును క్రొత్తదిగా చేస్తా ఉన్నాడు. బాహ్యంగా మనం అనుకోవచ్చు, దినదినము సంవత్సరాలు అయిపోతున్నాయి, వయసు గడిచిపోతుంది, వృద్ధాప్యంలోకి వచ్చేస్తున్నాను, నా యొక్క ఎనర్జీ అంతా అయిపోతుందని అనుకోవచ్చేమో. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఏం చేస్తున్నాడు? దినదినము ఆయన మనలను నూతన పరుస్తున్నాడు. మన అంతరంగ పురుషుడిని ఆయన నూతన పరుస్తున్నాడు. చూడండి, ఒక వచనం చూద్దాము. 2వ యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా 40:31. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. కాబట్టి 4వదిగా ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే, దినదినము ఆయన క్రొత్తదిగా చేస్తున్నాడు, దినదినము మనల్ని నూతన పరుస్తున్నాడు. 6వది చివరిది చూద్దాం. 103వ కీర్తన 5వ వచనం 2వ లైన్, మేలుతో నీ హృదయంలో తృప్తి పరుస్తున్నాడు. ఎందుకు ఆరాధించాలి? సంఘంలో కలిసి ఆయన మనను తృప్తి పరుస్తున్నాడు. ఆయన మన పాపములను క్షమించాడు, మన రోగములను స్వస్థపరిచాడు, సమాధిలో నుంచి మన ప్రాణమును విమోచించాడు, మనకు కిరీటము ధరింపజేశాడు, దినదినము నూతన పరుస్తున్నాడు, క్రొత్తదిగా చేస్తున్నాడు. 6వది, ఆయన మనల్ని తృప్తి పరుస్తున్నాడు. మనల్ని రక్షించడం మాత్రమే కాదు, రక్షించేది నా పని. మీరు ఎట్లా జీవిస్తారో మీరు జీవించండి, మీ ఇష్టం, నాకు తెలియదు. మీరైతే జాగ్రత్తగా జీవించాలని చెప్పలేదు ఆయన. రక్షించేడు ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు, దినదినము జీవించేదానికి కూడా సహాయపడుతున్నాడు. దినదినము ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు. చూడండి, దేవుడు వాక్యం చేత తృప్తిపరుస్తున్నాడు, దేవుని మందిరమునిచ్చాడు, తృప్తిపరుస్తున్నాడు, వాక్యోపదేశకులను ఇచ్చాడు, దైవజనులను ఇచ్చాడు, సంఘంలో పరిచారకులను ఇచ్చాడు, పెద్దలను ఇచ్చాడు. ఇలా అనేక సంగతుల నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? మనను తృప్తిపరుస్తున్నాడు. చూడండి, చివరిగా 2-3 వచనాలు చూసుకున్నాం. ఇక్కడ 36వ కీర్తన 8వ వచనం. 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు కదా. ఎట్లా తృప్తిపరుస్తున్నాడంట? మందిరం ఇచ్చాడు మనల్ని, మందిరం చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు. చూడండి, ఇంకో వచనం 37వ అధ్యాయం 37వ కీర్తన 19వ వచనం, ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినాలలో కూడా ఆయన మనల్ని
తృప్తిపరుస్తున్నాడు. ఇంకా చూడండి 90వ కీర్తన 14వ వచనం. 90వ కీర్తన 14వ వచనం. ఉదయమున కృపచేత, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. 91వ కీర్తన 16వ వచనం. 91వ కీర్తన 16వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదు. దీర్ఘాయువు అంటే ఈ భౌతిక సంబంధమైనది మాత్రమే కాదు, మనకి ఏమి ఇస్తున్నాడు? ఆయన నిత్య జీవం ఇస్తున్నాడు. దీర్ఘాయువు అంటే ఆత్మీయంగా ఏంటి? నిత్య జీవము. భౌతికంగా ఒక దినాన నశించిపోతామేమో, చనిపోతామేమో, సమాధికి వెళ్ళిపోతామేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచేవారు నిత్యము జీవిస్తారు. కాబట్టి ఆరోగ్యంగా ఈరోజు మనం సమాజంగా కలిసి ప్రభువుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని దినదినము ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. కాబట్టి ఈ 6 సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుని వాక్య వెలుగులో ఒక్కొక్కరు కూడా కొద్ది సమయము ప్రభువును ఆరాధన చేద్దాం. 6 సంగతులు ఏంటి చెప్పండి ఒకసారి. మొట్టమొదటిగా ఎందుకు ఆరాధించాలి? మన దోషములను క్షమించాడు. He has forgiven our iniquities. రెండవది మన రోగములను, ముఖ్యంగా మన పాప రోగములను స్వస్థపరిచాడు. He has healed our diseases. మూడవది సమాధిలో నుంచి మన ప్రాణములు విమోచించాడు. He has redeemed us. He has bought us back. మనల్ని తిరిగి కొన్నాడు, రక్తముతో కొన్నాడు. నాలుగవది కిరీటము ధరింపజేశాడు. ఆయనేమో అవమానం అనే కిరీటము, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. నీకు నాకు కరుణ, కటాక్షము, మహిమ, ప్రభావం, ఇంకా ఎన్నో కిరీటాలు ఉన్నాయి మన కోసం. ఐదవది ఆయన మనలను క్రొత్తదిగా చేస్తున్నాడు, దినదినం కూడా నూతన పరుస్తున్నాడు. ఆరవది ఆయన మనల్ని తృప్తిపరుస్తున్నాడు. దేవుని వాక్యమునిచ్చాడు, తృప్తిపరుస్తున్నాడు. దేవుని మందిరమునిచ్చాడు, తృప్తిపరుస్తున్నాడు. అనేక ఆత్మ సంబంధమైన సంగతులు ఇచ్చి దినదినము కూడా నూతన పరుస్తున్నాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకొని కొద్ది సమయము మన ప్రభువుని ఆరాధన చేద్దాం. దేవుడి యొక్క వాక్యమును దీవించుకుందాం.